జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని జమ్మలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. దేవగుడి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గొరిగినూరు గ్రామానికి చెందిన మిద్దె రాముడు, పోరెడ్డి నరసింహారెడ్డిలు తారసపట్టారు. వారి నుండి 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక వెహికల్ రైల్వే కోడూరు, ఇంకో వెహికల్ తిరుపతి, ప్రొద్దుటూరు టౌన్లో ఒక 2 వెహికల్స్, మన జమ్మలమడుగు లిమిట్స్లో 3 వెహికల్స్, మొత్తం 7 వెహికల్స్ని వాళ్ళు తస్కరించి చుట్టుపక్కల వారికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకే అమ్మటం జరుగుతుంది. వాటి అన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము. వీటి విలువ 2,50,000 రూపాయలు ఉంటుంది మొత్తం మీద, అంటే మన ప్రాపర్టీ. కన్సర్న్డ్ వాళ్ళకి కూడా ఈ విషయం తెలియపరిచాము, రైల్వే కోడూరు వాళ్ళకి, తిరుపతి వాళ్ళకి, ప్రొద్దుటూరు పోలీసులకి. వాళ్ళ దగ్గర కూడా కేసెస్ కొన్ని కట్టడం జరిగింది, కొన్ని కట్టకపోవడం జరిగింది. కట్టిన తర్వాత వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళ వెహికల్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ముద్దాయిల్ని కోర్టుకి పంపించడం జరుగుతుంది. అయితే ఇందులో ఇది రీసెంట్గా కూడా మనం చాలామంది రాబరర్స్ని, దొంగల్ని, బ్యాంకులో నగలు దొంగిలించిన దొంగల్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మంచి ప్రగతి వచ్చింది ఈ కేసుల్లో. లింగప్ప అండ్ ఈ టీమ్ బాగా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకొని ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా వారికి రివార్డ్ ఇవ్వడం